సింపుల్ రెసిపీ చామదుంపల ఫ్రై చేసుకుందామా. ఉడికించిన చామదుంపలు చక్రాలుగా కట్ చేయాలి. మజ్జిగ పోస్తే చామదుంపలకి జిగురు ఉండదు. 5 నిమిషాలు నానాలి. మంచినీళ్లతో కడిగి వైట్ క్లాత్ మీద నేను చూపించాను కదా అలా ఆరబెట్టుకోండి. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసేటప్పుడు హైలో పెట్టండి. కొద్దిగా సాల్ట్ వేస్తే ఆయిల్ లాగదు. వేగేటప్పుడు సిమ్లో పెట్టండి. వేయించిన తర్వాత పైకి తేలుతాయి, అప్పుడు వేగినట్టు. వేగిపోయినాయండి, తీసేద్దామా. అదే ఆయిల్లో కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించేసాం కదా పక్కన పెట్టండి. పల్లీలు పొడి కూడా వేసుకోవాలి. వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేయండి. అయిపోయిందండి చామదుంపల ఫ్రై. పొడి కూడా కావాలి కదా. వేయించిన పల్లీలు, కారం, పసుపు, ఉప్పు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఆ పొడిని చామదుంపల ఫ్రైలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.